క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం రామ్నగర్ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు మేకతోటి లూర్దమ్మ 9వ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు మరియు కీర్తిశేషులు మేకతోటి వెంకటప్పయ్య మరియమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ మేకతోటి చిన్న దేవదానం ఏఆర్ రాజు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ఏలూరు మేత్రాసనం అమలోద్భవి కేథడ్రల్ విచారణ, కీర్తిశేషులు దోమ సుబ్బారావు వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని దోమ అన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం కేథడ్రల్ విచారణ, కీర్తిశేషులు దోమ సుబ్బారావు గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని దోమ నిర్మల జ్యోతి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గుణదల విచారణ, ఐడివి ప్రసాద్ ఇంటేటి దేవి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు దయచేయమని, కమలేష్ నితేష్లను దీవించి కాచి కాపాడమని, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం కరీంనగర్ విచారణ, పెంటారెడ్డి జోసఫ్ స్పందన కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం అనంతపల్లి విచారణ, అనంతలక్ష్మి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. జగతికి మూలం ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. దేవుడు మనుషుల ప్రేమించి తానే మనిషిగా పుట్టాడు, పాపుల రక్షణ పరమార్థముగా శిలువరాణిపై బలి అయినాడు. దేవుడు మనుషుల ప్రేమించి తానే మనిషిగా పుట్టాడు, పాపుల రక్షణ పరమార్థముగా శిలువరాణిపై బలి అయినాడు. మనలో మనము ఒకరికొకరు ప్రేమ కలిగి జీవించాలి, మనలో మనము ఒకరికొకరము ప్రేమ కలిగి జీవించాలి. ప్రేమను మించిన వెన్నిది లేదని జగమంతా చాటాలి. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ
స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. తేజోవంతమైన మేఘములో ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతనిని గూర్చి నేను ఆనందభరితుడనైతిని, ఇతనిని ఆలకింపుము అను తండ్రి దివ్యవాణి వినిపించెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. యేసు ప్రభు దివ్య రూపధారణ ఉత్సవ సందర్భంగా ఈ పూజా బలిలో అర్హతతో పాల్గొనుటకై మనం చేసిన పాపములను ఒప్పుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమ్మయు, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మనకర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి సిలువలో తన కుమారుడు చిందించిన నిష్కలంక రక్తము ద్వారా మన పాపములను కడిగివేసి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలిన వారా దయచూపండి, దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి, దయచూపండి, దయచూపండి. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా, సర్వశక్తిగల పరమపిత, మిమ్మును వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరే
చేయుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పితయొక్క పుత్రుడ శ్రీ యేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. పిత యొక్క ప్రక్కన మహాగణతతో కూర్చొని ఉన్నవారా, పిత యొక్క ప్రక్కన మహాగణతతో కూర్చొని ఉన్నవారా, మా నేత్రములను తెరవమని మిమ్ము వేడుచున్నాము, మీ దయనీలలో కోరెదము. మిమ్ము వేడుచున్నాము, మీ దయనీలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొకరే, మహోన్నతులు మీరొకరే, పరిశుద్ధులు మీరొకరే, మహోన్నతులు మీరొకరే, మహోన్నతులు మా యేసు ప్రభు. విలయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారాం, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మీ జనితైక కుమారుని మహిమాన్విత దివ్య రూప ధారణ సమయమున పితరుల సాక్ష్యముతో మా విశ్వాసపు పరమ సత్యములను దృఢపరచితివి. అద్భుత విధముగా మా దత్తపుత్రత్వపు సంపూర్ణ స్వరూపమును ప్రతిబింబింపజేసితివి. మీ సేవకులమైన మేము మీ ప్రియమైన కుమారుని స్వరమును ఆలకించుచు అతనితో పాటు మహిమలో సహవారసులము అగుదుముగాక. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని వస్త్రములు మంచువలె తెల్లగా ఉండెను. మొదటి పఠనము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం నుండి 10వ వచనం వరకు.
మరియు 13వ వచనం నుండి 14వ వచనం వరకు. దానియేలు ఇట్లు పలుకుచున్నాడు: నేను చూచుచుండగా సింహాసనములను అమర్చిరి, శాశ్వత జీవి ఒకడు గద్దెపై ఆసీనుడయ్యెను. అతని వస్త్రములు మంచు వలె తెల్లగా ఉండెను, తల వెంట్రుకలు తెల్లని ఉన్ని వలె నిర్మలముగా నుండెను. అగ్ని చక్రములపై నున్న అతని గద్దె అగ్ని జ్వాలలతో మండుచుండెను. ఆ గద్దె నుండి అతని ఎదుటి నుండి అగ్ని ప్రవాహము పారుచుండెను. వేనవేలు బంటులు అతనికి ఊడిగము చేయుచుండిరి. లక్షల కొలది సేవకులు అతని ఎదుట నిలిచి ఉండిరి. అంతటా న్యాయస్థానమున పని ప్రారంభము కాగా గ్రంథములను విప్పిరి. నేను ఆ రాత్రి చూచిన దృశ్యమున నరపుత్రుని వంటివాడు మేఘావృతుడై వచ్చుటను గాంచి తిని, అతడు ఆ శాశ్వత జీవి దగ్గరికి రాగా అతడి నా శాశ్వత జీవి ఎదుటికి కొనిపోయిరి. ఆ నరపుత్రుడు పరిపాలనమును, కీర్తిని, రాజ్యాధికారమును బడసెను. సకల దేశములకు, జాతులకు, భాషలకు చెందిన ప్రజలు అతనికి దాసులైరి. అతని పరిపాలన శాశ్వతమైనది, అతని రాజ్యముకు అంతము లేదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అందరూ ప్రభురాజు భూమికంతటికి భూమి అంతటికి మహోన్నతుడవై పాలకుడవు. ప్రభురాజు భూమి ఆనందించునుగాక, నానా ద్వీపములు సంతసించునుగాక. మేఘము తపస్సు ప్రభువును చుట్టూ ముట్టి ఉండును. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు పునాదులు. అందరూ ప్రభురాజు భూమికంతటికి మహోన్నతుడైన పాలకుడవు. విశ్వదాత్రి అధిపతి అయిన ప్రభువును గాంచి కొండలు మైనము వలె కరిగిపోవును. ఆకాశము ఆయన న్యాయమును ప్రకటించును. సకల జాతులు ఆయన మహిమను ప్రదర్శించును. అందరూ ప్రభురాజు భూమి అంతటికి మహోన్నతుడైన పాలకుడవు. లూకా సువార్త 9వ అధ్యాయము
28వ వచనము నుండి 36వ వచనం వరకు. పరలోక ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ఈ బోధలు చేసిన పిదప దాదాపు 8 దినములకు పేతురు, యోహాను, యాకోబులను వెంటబెట్టుకొని యేసు ప్రభువు ప్రార్థన చేసుకొనుటకై పర్వతము పైకి వెళ్ళాడు. ఆయన ప్రార్థన చేసుకొనుచుండగా యేసు ముఖరూపము మార్పు చెందెను. ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించెను. అప్పుడు 2 పురుషులు ఆయనతో సంభాషించుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారిద్దరూ మహిమతో కనిపించి యేసు యెరూషలేములో మరణింపవలసిన విషయమును గూర్చి ఆయనతో ముచ్చటించుచుండిరి. పేతురు అతని తోటివారును నిద్రమత్తులో ఉండిరి. వారు మేలుకొనినప్పుడు యేసు మహిమను, ఆయన చెంతనున్న ఆ పురుషులిద్దరిని చూచిరి. వారిద్దరూ ఆయన యొద్ద నుండి వెళ్ళిపోవుచుండగా పేతురు, ప్రభు, మనము ఇచ్చట ఉండుట మంచిది. ఒకటి మీకు, ఒకటి మోషేకు, ఒకటి ఏలియాకు 3 పర్ణశాలను నిర్మిద్దుము అని తాను పలుకున్నది తనకే తెలియక మాట్లాడుచుండెను. అతడు ఇట్లు పలుకుచుండగా ఒక మేఘము దిగివచ్చి ఆ శిష్యులను ఆవరించెను. అప్పుడు వారు భయపడిరి. ఆ మేఘము నుండి ఒక దివ్యవాణి, ఈయన నా ప్రియమైన కుమారుడు, నేను ఎన్నిక చేసుకొనినవాడు, ఈయనను ఆలకింపుడు అని వినిపించెను. ఆ వాణి వినిపించిన పిమ్మట వారు యేసును మాత్రమే చూచిరి. శిష్యులు ఆ రోజులలో ఆ విషయమును ఎవ్వరికీ చెప్పలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. తండ్రి దేవా స్తోత్రం, యేసు దేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా స్తుతి స్తోత్రము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా ఘనత, త్రియేక దేవా ఘనత, త్రియేక దేవా మహిమ, త్రియేక దేవా మహిమ, త్రియేక దేవా ఆరాధన. త్రియేక దేవా ఆరాధన. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ జీసస్. ప్రైజ్ ద లార్డ్ జీసస్. క్రీస్తునందు ప్రియ దివ్యవాణి వీక్షకులారా, ఈరోజు మనము యేసుక్రీస్తు దివ్య రూపధారణ పండుగను జరుపుకుంటున్నాం. అంటే ఆయన దివ్య రూపాన్ని ధరించాడు. దివ్య రూపం అంటే దివ్యమైన, దైవీకమైన దేవుని రూపమును ధరించడము, లేకపోతే మహిమగల రూపమును ధరించడము, ప్రాభవముతో కూడిన రూపమును ధరించడము. ఇంతకీ ధరించాల్సిన అవసరం లేదు, కానీ మనుష్యావతారంలో ధరించాల్సి వచ్చింది. ఎందుకంటే ఫిలిప్పీలు రాసిన లేఖ 2వ అధ్యాయం ప్రకారము ఆయన మహిమను వీడి ఈ లోకానికి తనను తాను తగ్గించుకొని సేవక రూపం దాల్చి వచ్చాడు. ఇహపరమేలడి నరదేవుడా, మహిమను వీడిన విమోచకుడా. ఆయన పరలోకం నుండి మహిమను వీడి వచ్చాడు కాబట్టి ఆ మహిమను, ఆ దివ్య రూపాన్ని, ఆ దైవిక రూపాన్ని, ఆ ప్రాభవోపేతమైన దివ్య తేజస్సును మళ్ళీ ధరించాల్సి వచ్చింది తాబోరు పర్వతం మీద. శిష్యుల యొక్క సమక్షంలో మళ్ళీ పూర్వ నిబంధనలోని మోషే మరియు ఏలియా యొక్క సమక్షంలో ఆయన దివ్య రూపాన్ని ధరించడం మనం చూశాం. ఈ యొక్క దివ్య రూపాన్ని దేవదూతలు చూశారు, దర్శనంలో చూశారండి. దర్శనంలో యెషయా చూశాడు, యెహెజ్కేలు చూశాడు, ఈనాటి మొదటి పట్టణంలో మరి దానియేలు గారు చూశారు.
మరి 110వ కీర్తన 1-2 వచనాలలో దావీదు మహారాజు చూశాడు. మళ్ళీ దర్శన గ్రంథంలో మొదటి అధ్యాయంలోనే అపోస్తులకు యోహాను పద్మాస్ ద్వీపంలో పరవాసిగా ఉన్నప్పుడు ఈ దివ్య రూపాన్ని చూశారు. ఈ దివ్య రూపాన్ని వాళ్ళు దర్శనంలో చూశారు. ఈనాటి మొదటి పట్టణంలో దానియేలు దర్శనంలో ఈ దివ్య రూపాన్ని చూస్తున్నాడు. అనల జ్వాలలతో మండుచున్న, అగ్ని జ్వాలలతో మండుచున్న గద్దెపై సింహాసనాసీనుడు ఉన్నాడు. ఆయన ఎవరు? శాశ్వత జీవి ఒకడు సింహాసనంపై ఆసీనుడయ్యెను. శాశ్వత జీవి, చిరకాలంగా ఉండే జీవి ఆయననే నజరేయుడగు యేసు. శాశ్వత జీవి, సర్వాధికారివి, శాశ్వత జీవివి, సర్వసమర్థుడవు నా యేసయ్యా. ఉత్సాహధ్వనులతో కీర్తింతుమయ్యా, ఉన్నతుడా పరమోన్నతుడా. అయితే అతని వస్త్రములు మంచు వలె తెల్లగా ఉన్నాయి, తల వెంట్రుకలు ఎలా ఉన్నాయి? తెల్లని ఉన్ని వలె నిర్మలముగా ఉన్నాయి. అగ్ని వంటి చక్రములపై అతని సింహాసనము అగ్ని వంటి జ్వాలలతో మండుచున్నది. అప్పుడు 10వ వచనంలో ఏమని రాయబడింది? వెనవేలు బంటులు అతనికి ఊడిగము చేయుచుండిరి. వేల సంఖ్యల్లో దేవదూతలు ఊడిగం చేస్తున్నారు, ఆయన స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు వేలల్లో. ఆ తర్వాత లక్షల కొలది సేవకులు, అంటే వేలల్లో లక్షల్లో. మనం దర్శన గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ ఏమని చూస్తామంటే కోట్లల్లో ఉన్నది. ఇక్కడ వేలల్లో లక్షల్లో. దర్శన గ్రంథము 5:11 వచనం ప్రకారం కోట్లల్లో దేవదూతలు. ఏదేమైనప్పటికీ దేవదూతలు, అగణిత దేవదూతలు ఆయన స్తుతిస్తున్నారు. వేవేల దూతలతో పొగడబడుచున్న ఆరాధ్యుడా, సమస్త భూజనులా స్తోత్రములపై ఆసీనుడా, మోకరించి ప్రణుతింతును, మోకరించి ప్రణుతింతును. అలా వేలల్లో లక్షల్లో కోట్లల్లో దేవదూతలు దర్శనంలో దానియేలు చూడగా ఆయన స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ఆయన దివ్య రూపాన్ని ఆస్వాదిస్తున్నారు, ఆయన సన్నిధి కాంతిని అనుభవిస్తున్నారు. ఇది దివ్య రూపము, వాళ్ళు దర్శనంలో చూశారు. అదేవిధంగా దర్శన గ్రంథంలో కూడా పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నటువంటి అపోస్తులుడగు యోహాను దర్శన గ్రంథంలో కూడా ఈ దర్శనాన్ని చూశాడు. పునరుత్థాన క్రీస్తు నవవర్ణనతో కూడినటువంటి పునరుత్థాన క్రీస్తు యొక్క గొప్ప మహిమను, దివ్య రూపాన్ని ఆయన చూశాడు. ఆయన చూసి 1వ అధ్యాయం, దర్శన గ్రంథము 1వ అధ్యాయము, నాతో సంభాషించుచున్నది ఎవరో తెలియుటకై వెనుకకు తిరిగి తిని అట, నేను 7 సువర్ణ దీప స్తంభములను చూచి తిని, వాటి మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకడు ఉండెను. ఆయన దుస్తులు పాదముల వరకు వ్రేలాడుచుండెను. వక్షమున ఆయన ఒక సువర్ణమయ పట్టికను తాల్చి ఉండెను. ఆయన శిరస్సు శిరోజములు ఉన్ని వలె మంచు వలె తెల్లగా ఉండెను. ఆయన కన్నులు ఎలా ఉన్నాయి? అగ్ని గోళముల వలె మండుచున్నాయి. ఆయన కన్నులు ఎలా ఉన్నాయి? అందుకే ఏమని పడతారు? అగ్నినోలము వంటి కన్నులు గలవాడా అని వాడతారు కదా. అగ్ని గోళముల వలె ఆయన కన్నులు మండుచున్నాయి. మళ్ళీ ఆయన పాదములు ఎలా ఉన్నాయి? కొలిములో శుద్ధి చేయబడి మెరుగు పెట్టబడిన ఇత్తడి వలె ఆయన పాదాలున్నాయి. ఆయన కంఠధ్వని ఎలా ఉంది? జలపాత ఘోష వలె ఉంది. 16వ వచనం, ఆయన దక్షిణ హస్తమున 7 తారకలు ఉన్నాయి. 2 అంచుల వాడియన ఖడ్గము ఆయన నోటి నుండి వెలువడుతుంది. 2 అంచుల వాడియన ఖడ్గము దేవుని వాక్యము. ఆయన ముఖం ఎలా ఉందంట? మధ్యాహ్న మార్తాను వలె దేదీప్యమానముగా వెలుగుచుండెను. ఇలా ఆయన శరీరంలో ఉన్నటువంటి నవవర్ణనతో కూడిన దివ్య రూపాన్ని దర్శన గ్రంథంలో, మరి పద్మాస్ ద్వీపంలో పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎత్తబడినటువంటి యోహాన్ గారు అది చూశారండి, దివ్య రూపాన్ని. దానియేలే కాదు, ఎజ్కేలే కాదు, యెషయా కాదు, దావీదు మహారాజే కాదు, ఇక్కడ దర్శన గ్రంథంలో కూడా ఆ దివ్య రూపాన్ని దర్శనంలో చూశారు. దివ్య రూప ధారణ పండుగ కదా, ఆ దివ్య రూపాన్ని దర్శనంలో చూశారు. 1. ఇక 2వది, ఈ దివ్య రూపము గురించి కవిలాగా సొలొమోను వర్ణించాడు. దివ్య రూపం గురించి కవిలాగా వర్ణన.
ఒకటి దర్శనము, రెండవది వర్ణన. ఈ వర్ణన ఎక్కడుందంటే ఈ వర్ణన మనకి పరమగీతాల్లో మనం చూడొచ్చు. పరమగీతములు 5వ అధ్యాయము 10వ వచనం నుండి, నా ప్రియుడు సొగసైన వాడు, ఎర్రని వాడు, 10,000 మందిలో మెరుగైన వాడు. అతని తల ఎలా ఉందంట, మేలిమి బంగారము వలె ఉండేను. ఆయన శిరోజములు ఎలా ఉన్నాయంట, ఖర్జూరపు గెలల వలె వ్రేలాడుచు కాకి నలుపుతో నిగనిగలాడుచుండేను. ఆయన కన్నులు ఎలా ఉన్నాయంట, పాలలో స్నానమాడి పారు నీటి చెంత వాలి ఉన్న కపోతముల వలె పావురముల వలె ఉండేను. ఆయన చెక్కిళ్ళు ఎలా ఉన్నాయి, సుగంధ మూలికలు పెరుగు మడుల వలె సువాసనలతో ఒలుగుచుండేను. ఆయన పెదవులు ఉన్నాయి, పెదవులు ఎలా ఉన్నాయంటే గోపరసమున తడిసిన లిల్లీ పూల వలె ఉండేను. అతని హస్తమున రత్నములు తాపించిన బంగారు కడ్డీల వలె, వక్షము నీలమనులు పొదిగిన దంతపు దిమ్మె వలె ఉన్నాయి. అతని పాదములు బంగారపు పాదులో నెలకొల్పిన చలవరాతి స్తంభముల వలె ఉన్నాయి. అతడెలా ఉన్నాడు, అతడు లెబానోను కొండల వలె, తమాల వృక్షముల వలె ఆజాను బాహుడుగా, ఆయన అంత గొప్పగా కనపడుతున్నాడు. 16వ వచనము, ఆయన సంభాషణ ఎలా ఉంది, మహామధురముగా ఉంది. అతడు అన్ని విధములా కాంక్షణీయుడు. అన్ని విధములుగా కాంక్షణీయుడు అంటే అందరూ ఆయనని కాంక్షిస్తారు. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు, నా స్నేహితుడు ఇట్టి గుణములు కలవాడు. అన్ని విధములుగా కాంక్షణీయుడు అంటే అతి కాంక్షణీయుడు, అందరిచే కోరదగినవాడు. ఆ ప్రియుడు నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. యెరూషలేము వనితలే కాదు, ఎవరైనా సరే అంత అందమైన 10,000లో అతి సుందరుడైన ఆయనని కోరుకుంటారు. అతి కాంక్షణీయుడు, అతి కాంక్షణీయుడు, 10,000లో అతి సుందరుడు. పూజింపదగిన దేవుడవు, 10,000లో అతి సుందరుడా. 10,000లో అతి సుందరుడు. పరలోక సౌందర్య తేజోమయుడా, 10,000లో అతి సుందరుడా. నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా వరుడా, పెళ్లి కుమారుడా. నా ప్రియుడు సొగసైన వాడు, ఎర్రని వాడు, 10,000లో అతి సుందరుడు. అందుకే ఇప్పుడు మనము ఈ పరమగీతాల్లో వర్ణించారు ఆయన యొక్క దివ్య రూపాన్ని కవిలాగా వర్ణిస్తున్నాడు సొలొమోను మహారాజు పరమగీతాల్లో. ఎందుకంటే ఆయన వరుడు, సంఘమేమో వధువు సంఘం. ఆ ప్రియుడు 10,000లో అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు. అందుకే నా ప్రియుడా, నా స్నేహితుడా, 10,000లో అతి సుందరుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, పరిశుద్ధాత్మ పరిపూర్ణుడా, పరిశుద్ధాత్మ పరిపూర్ణుడా. నా ప్రియుడా, నా స్నేహితుడా, 10,000లో అతి సుందరుడా అని వర్ణించి ఆయనను ఆరాధిస్తున్నారు. దర్శనాల ద్వారా దివ్య రూపాన్ని చూశారు. మళ్ళీ ఆయన యొక్క దివ్య రూపము వర్ణించబడింది సొలొమోను కవి ద్వారా. మరియు ఆయన దివ్య రూపాన్ని రియల్గా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రియల్గా చూసిన వాళ్ళే ఈనాడు సువిశేషంలో ఎవరు, పేతురు, యోహాను, యాకోబు. వీళ్ళని తీసుకొని వెళ్ళాడు యేసు ప్రభు. తాబోరు పర్వతం మీదికి తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత వారి ఎదుట ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉండగా దివ్య రూపాన్ని ధరించాడు. ఆయన ముఖం ఎలా మెరిసిపోతుందంటే మధ్యాహ్నపు మార్తానుడి వలె మెరిసిపోతూ ఉంది. దివ్యమైన రూపాన్ని వాళ్ళు చూశారు. వాళ్ళు వచ్చి సంభాషిస్తున్నారు. ఎవరు? మోషే, ఏలియా. మోషే దేనికి గుర్తు అంటే, దేనికి సాదృశ్యం అంటే ధర్మశాస్త్రానికి సాదృశ్యం. ఆ ధర్మశాస్త్రంలో యేసుక్రీస్తు యొక్క మహిమను గురించి వివరించబడింది. ఆయన శ్రమల గురించి కూడా వివరించబడింది. ఆయన శ్రమల ద్వారా, ఆ శ్రమలు దేనికి సూచనగా, ధర్మశాస్త్రంలో లేవియ కాండంలో ఉన్నటువంటి అన్ని ముఖ్యంగా బలులు ఉన్నాయి కదా, ఈ బలులన్నీ యేసుక్రీస్తు శిలువ బలికి సాదృశ్యము. యేసుక్రీస్తు శిలువ శ్రమలు అనుభవించబోతున్నాడు. ఆ బలులన్నీ శిలువ బలికి సాదృశ్యము. రియల్ది వచ్చిన తర్వాత ఆ నీడ ఛాయ తొలగిపోతుంది, ముంగుర్తులన్నీ తొలగిపోతాయి.
కాబట్టి శ్రమలు అనుభవించబోతున్నాడు, తర్వాత మహిమలో ఆయన ప్రవేశిస్తాడు, దివ్య రూపం మళ్ళీ తిరిగి ఆయనకి వస్తుంది, ఇలాగే వస్తుందని చెప్పడానికి మోషే అక్కడ ఉన్నాడు. మళ్ళీ ప్రవక్తల తరఫున ఎవరు వచ్చారు? ఏలియా గారు వచ్చి, ఏలియా గారు అంటే ప్రవక్తల ప్రవచనాలు, దేవుని వాగ్దానంలో ప్రవక్తల ప్రవచనాలు ఏమనుంది? యేసుక్రీస్తు శ్రమలు అనుభవిస్తాడు, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత చేకూరుతుంది, బాధలన్నీ ముగిసిన తర్వాత ఆయన మళ్ళీ తిరిగి హెచ్చింపబడతాడు, ఆయనకి దివ్య రూపము మళ్ళీ మహిమగల రూపం ఇవ్వబడుతుంది. అంటే శ్రమల్లో పాల్గొంటే మహిమలో కూడా మనం పాల్గొంటామని ముచ్చటించడానికి వాళ్ళు వచ్చారు. ఎలా యేసుక్రీస్తు శ్రమలు అనుభవించబోతున్నాడు, ఎలా లేవబోతున్నాడు, ఎలా మహిమ మళ్ళీ తిరిగి పొందబోతున్నాడో ఇవన్నీ ముచ్చటించడానికి వాళ్ళు వచ్చారు. ఏదేమైనప్పటికీ ఆ యొక్క దివ్య రూపాన్ని ప్రత్యక్షంగా చూశారు. ఈనాడు సువిశేషంలో ఒకటేమో దర్శనంలో చూడడము, రెండవది వర్ణించడం ఆయన దివ్య రూపాన్ని, మూడవది ప్రత్యక్ష సాక్షులు. అందుకే పేతురు గారు రాసిన రెండవ లేఖలో 1వ అధ్యాయం 16వ వచనం నుంచి మనం చూడగలిగితే వాక్యం ఏమనుందంటే, క్రీస్తు వైభవమునకు ప్రత్యక్ష సాక్షులు అని రాయబడింది. క్రీస్తు యొక్క దివ్య రూపానికి ప్రత్యక్ష సాక్షులు, ఐ విట్నెసెస్. వాళ్ళు రియల్గా చూశారు. ఇది వర్ణన కాదు, ఇది కవిత్వం కాదు, ఇది దర్శనము కాదు, ఇది కళ కాదు, ఇది కట్టుకథ కాదు, ఇది ఏంది ఇప్పుడు రియల్గా వాళ్ళు చూశారు. తాబోరు పర్వతం మీద వాళ్ళు చూశారు. పేతురు గారు చెప్తున్నారు, పేతురు గారు కూడా వెళ్ళారు కదా, ఆయన కూడా చెప్తున్నారు ఏమని? మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క మహత్తరమగు ఆగమనమును మేము తెలియజేయటలో మేము కట్టుకథలపై ఆధారపడలేదు. ఎవరో చెప్పింది మేము కట్టుకథలుగా చెప్పట్లేదు. మా కన్నులారా మేము ఆయన గొప్పతనమును కాంచితిమి. మా కన్నులారా ఆయన యొక్క దివ్య రూపాన్ని మేము చూశాము. మా కన్నులారా మేము ఆయన గొప్పతనం కాంచితిమి. పితయగు దేవుడు ఆయనకు కీర్తిని వైభవమును ప్రసాదించినప్పుడు మేము అచట ఉంటిమి, అక్కడ ఉన్నాం. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనను గూర్చి నేను సంతోషించుచున్నానని దివ్యవాణి పలికినది. దివ్యవాణి ఛానల్స్, దివ్యవాణి వీక్షకులారా, దివ్యవాణి పరలోకం నుండి దేవుని వాణి పలికింది ఆదిలో వాణి, ధరయందు ధరింప దివ్యవాణి. దేవుని దివ్యవాణి ఏమని చెప్పింది? ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను ఆలకించండి అని చెప్తున్నారు. అయితే ఆయన చెప్పబోయేది ఏంది? ఇప్పుడు యేసుక్రీస్తుని ఆలకించాలి. కానాపల్లె వివాహ విందులో ఆయన చెప్పినట్టు చేయండి అని మరియమాత అన్నది. ఇక్కడ దేవుడు ఏమన్నా? ఈయనను ఆలకించండి. ఆలకిస్తే ఏమని చెప్తాడు? నేను శ్రమలు అనుభవించబోతున్నాను, నేను చనిపోతాను, సమాధి చేయబడి మళ్ళీ తిరిగి లేస్తాను. అదే విధముగా నన్ను నమ్ముకున్న ప్రతి ఒక్కరూ శ్రమల గుండా ప్రయాణం చేసిన, హింసలు వచ్చినా, బాధలు వచ్చినా, ఆ సిస్టర్లు మొన్న అరెస్ట్ చేశారు, ఇప్పుడు బెయిల్ మీద వాళ్ళు విడుదలయ్యారు. ఇలాంటి శ్రమల గుండా మనం ప్రయాణం చేసిన, శ్రమల్లో పాల్గొంటే తప్పకుండా దేవుని మహిమలో మళ్ళీ మనం పాల్గొంటాము. యాక్చువల్లీ మనం బ్యాప్టిజం తీసుకున్నప్పుడు క్రీస్తు యొక్క దివ్య రూపం మనకి ఇవ్వబడింది. నేను మీ జ్ఞానస్నానంలో మీ ఇష్టప్రసాదము పొందినప్పుడు నా ఆత్మయు అందముగా ఉండెను, కానీ పాపముల చేత అది మారుపడి విరూపముగా ఉన్నది, విరూపంగా మారిపోయింది. మళ్ళీ ఆ దివ్య రూపాన్ని తిరిగి యేసుక్రీస్తు మనకి ఇస్తాడు. పాపాలు ఒప్పుకొని క్షమించమని వేడుకుంటే ఒకటి, పరిశుద్ధంగా చేసి దివ్య రూపాన్ని మనకి ఇస్తాడు. ఇక రెండవది ఏంటంటే, ఆయన శ్రమల్లో పాల్గొంటే మనం కూడా మహిమలో క్రీస్తుతో పాటు పాల్గొంటాము. ఈ దివ్య రూపాన్ని మనం కూడా కలిగి ఉంటాం. మనం ఒక ఆశ కలిగి ఉండాలి. అదేంటంటే, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నీతో ఉండాలని, నీలా మారాలని నా హృదయాభిలాష యేసయ్యా. ఇప్పుడు మనము ఏమైంటిమో కానీ మనము ఆయన వల్లే అవుతాము. మళ్ళీ తిరిగి ఆయన వల్లే మారాలంటే పశ్చాత్తాపడి మళ్ళీ హృదయ శుద్ధి గావించబడాలి, హృదయ సౌందర్యం పొందుకోవాలి. ఒకటి, మనకు కూడా దివ్య రూపాన్ని ధరించుకోవాలంటే శ్రమల్లో పాల్గొని ఆ మహిమలు కూడా మనము పాల్గొంటాము.
ఉన్నది సమర్పించగా సకలము దైవం నిన్నేమి అడిగి ఇవ్వనై సిద్ధమై ఉండుమా ఎప్పుడు. నిలిచిన సమయములో మనసంత ద్వేషము పగతోడ నిండి ఉండే సంతోషముండెను నీవిచ్చు అర్పణతో చేకొనుడు ఈ బలి ఈ మాత్రమన ప్రభువు నీడైనను సమాధానము ప్రేమ అనురాగం చూపించుము ముదమాన బలి నీవు అర్పించుము. సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షకులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లు ప్రార్థించండి. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి సత్య తిరుసభ యొక్కయు ప్రయోజనం కొరకును మీ కళ ద్వారా ఈ బలి స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మీ జనితైక కుమారుని మహిమాన్విత దివ్య రూపధారణ ఉత్సవమును కొనియాడుట కొరకు మేము సమర్పించు కానుకలను పవిత్రపరచుము. క్రీస్తు దివ్య తేజస్సు మాలోని పాప కళంకములు తొలగించునట్లు కనికరింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన పరలోక తండ్రికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోట మీ కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు తాను ఎన్నుకొనిన సాక్షుల సమక్షములో తన మహిమను ప్రదర్శించెను. సిలువను గూర్చిన సంశయములను శిష్యుల హృదయముల నుండి తొలగించెను. ఇతరుల వంటి తన సామాన్య శరీర రూపమును అద్భుతమైన వెలుగుతో ప్రకాశింపజేసెను. దీని వలన శ్రీసభ శిరస్సు అయిన తనయందు ప్రప్రథమముగా ప్రకాశించిన దివ్య తేజస్సు తన శరీరమైన శ్రీసభ అంతయు వ్యాపించునని సూచించెను. కనుక స్వర్గీయ శక్తులతో ఏకమై భూలోకమున నిరతము మీ వైభవమును ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. సైన్యములకు అధిపతి అయిన దళాధిపతి అయిన సర్వేశ్వర, మీకు హోసానా స్తుతిగీతాలు పాడుతాము, జయగీతాలు పాడుతాము. ఎందుకంటే మీరు నిజంగానే పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటై మీరే. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎందుకంటే ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం.
విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఎందుకంటే ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. నా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు రెండవ రాకలో మరల వస్తారని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర తిరుసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా అంగీకరింపుడు. వారే మమ్ము మీతో సమాధానపరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచేయుడు. ఆ యేసు ప్రభువే మమ్ము మీకు నిత్య కానుకగా ఉనర్చెదరుగాక. ఈ విధంగా మీరెన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యంగా దేవుని కన్యతలకు మేరీ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, అపోస్తులతోనూ, ఆదిని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయుడు. ఉత్థానం అవుతామనే నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కృపయందు చనిపోయిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకుని మా అందరికీ దయచూపుడు. మేమును అచ్చట చేరి మీ దివ్య రూపమును, మహిమాన్విత రూపమును కళ్ళారా చూస్తూ నిత్యము మిమ్ము స్తుతించి మహిమపరిచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. రక్షకుడిచ్చిన పరమోపదేశముననుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము సాతాను శోధనలో పడనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షించండి. మహోన్నతుడా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విడుదల చెంది ఎట్టి కలతలకు గురికాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును
మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకకై నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానం మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానం మీకు వసుగుచున్నాను మీ అపోస్తులతో చెప్పిన యేసయ్య, మా పాపం లెక్క పెట్టక మీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారం తిరుసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించడి వారా, ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితోనొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం పరిహరించడం ద్వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం పరిహరించడం ద్వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం పరిహరించడం ద్వారా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమేక పాపములను పరిహరించుడివారు. ఈ గొర్రెపిల్ల విందుకు సిద్ధపడ్డ మనము ధన్యులము. ప్రభువా, మీరు నా వెంట ప్రవేశించటకు నేను పాత్రను కాను, అయినా మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. సృష్టిని మరచిన మానవ జాతికి ప్రేమ సుమాతృకై విందు మన ప్రభు మృత్యుంజయుని జీవన గీతికై విందు సృష్టిని మరచిన మానవ జాతి ప్రేమ సుమాతృకై విందు మన ప్రభు మాటల మృత్యుంజయుని జీవన గీతికై విందు సోదర భావముతో ప్రభు ప్రేమా భావముతో సోదర భావముతో ప్రభు ప్రేమా భావముతో విందులో పాల్గొనరారే, జీవము పొందగరారే. విందులో పాల్గొనరారే, జగరారే. ప్రియమారాలో కొనండి, ప్రభు చెంత చేరండి. ప్రియమారాలో కొనండి,
ప్రభు చెంత చేరండి. పునీత ఇన్నీస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కన్నించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థనను ఆదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్టశత్రువుల చేతిలో దొరకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. క్రీస్తు దర్శనము ఇచ్చినప్పుడు అతని యథార్థ రూపమును మనము చూతుము కనుక అతని వలె అగుదుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ కుమారుని మహిమాయుతమైన దివ్య రూప ధారణ ద్వారా అతని దివ్యత్వమును మాకు ప్రదర్శింప చిత్తగించితిరి. మేమిప్పుడు స్వీకరించిన ఈ స్వర్గపు ఆహారము ద్వారా మీ కుమారుని రూపమును తాల్చుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక, నీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మనల్ని దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వలి క్రీస్తు వలె జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. నడిపించునావా